ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు అని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే 124 సార్లు బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 124 సార్లు నొక్కిన బటను ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి వెళ్ళి 2 బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు దండించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను వేయలే, రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే. పాప కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా, అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇది ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన దేంట్లో భరోసా ఉంటుంది ఏంటంటే గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈ గ్రామంలో నాకు తెలిసి చంద్రబాబు 99 నుంచి 2095 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా 9 సంవత్సరాలు ఈ గ్రామానికి ఫంక్షన్లు ఉన్నాయి తెలుసా? వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి ఫంక్షన్లు ఎవరికైనా గుర్తున్నాయా? మీకు ఎవరికైనా తెలుసా? డయాస్ మీద ఉన్న వాళ్ళకి 29 ఉండే. ఆ 29 ఎవరైనా ఫంక్షన్కి అప్లై చేసుకుంటే 29 ఎవరైనా చచ్చిపోతే కొత్తగా వస్తుంది. ఈలోపు అప్లై చేసుకునే వాళ్ళు పోయేవారు, వీళ్ళు పోకపోతే. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఇన్ని, వితంతువులకి ఇన్ని, వికలాంగులకి ఇన్ని అని. అప్పుడు రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో 17 లక్షల మందికి ఫంక్షన్ ఉండే. 17 లక్షల ఒకటో వాడికి ఉండే కాదు. ఆ 17 లక్షల మందిలో ఎవరన్నా చనిపోతే కొత్తగా ఇంకోళ్ళని జాయిన్ చేసుకోవడం తప్పించి 70 రూపాయల ఫెన్షన్. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 2004లో శాచురేషన్ అని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ 100% ఇవ్వాలని చెప్పి ఆయన 74 లక్షల ఫెన్షన్ తీసుకొచ్చాడు. 200 రూపాయలు చొప్పున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల ఫెన్షన్ 74 లక్షల ఫెన్షన్లకు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కానీ, వాళ్ళ పిల్లలకి చదువుకుంటానికో వాళ్ళు ఉన్నటువంటి చదువుకునేటువంటి స్కూల్స్ని బాగు చేయాలని కానీ, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం చేయించాలని కానీ, ఇటువంటి మానవత్వం కానీ మమకారం కానీ లేనటువంటి క్రూరుడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదవాడిని, జేబులో 5 పైసలు బిల్లలేని వాడిని జనవరి 1వ తారీఖున వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 37 లక్షల మందికి నెలకి 1000 రూపాయలు చొప్పున 370 కోట్ల రూపాయలు నెలకి 60 నెలలు 22,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు.
22,000 కోట్ల రూపాయలకి 99,000 కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? నేనే చేశా, నేనే ఇచ్చా. చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం. ఒక పేదవాడిని, పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా. స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించానని, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలో, కుర్చీలు, బాత్రూంలో మంచినీటి సౌకర్యం, టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడా చెప్పలా. వాళ్ళకి ఓటు లేదు. అయినా కూడా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 45,000 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి. పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫాము, బూట్లు, సాక్స్, బ్యాగులు, పుస్తకాలు, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి, మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వాళ్ళకి చదువుకునేటువంటి పిల్లలు, నా పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చి పేదవారి పిల్లలను కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా. కాబట్టి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను తల్లులకు డబ్బులు ఇస్తాను, వాళ్ళని స్కూల్ చేరగొట్టి పనులకు పంపించొద్దు అని చెప్పి అమ్మఒడి ఇచ్చి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ ఇస్తానంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు 2009లో, మీకు గుర్తుందా? ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని. ఎన్నికలు అప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని. ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని చెప్పి. కాబట్టి ఇటువంటి దొంగల్ని, నక్క జిత్తులని ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఒక పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ముందు పక్కన బీజేపీ వదినమ్మని పెట్టుకున్నాడు, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకున్నాడు. ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం వస్తున్నాడు. ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చిన 1000 గజాల 1000 అడుగులు గొయ్యి తీసి వాళ్ళందరినీ కూడా ఆ గోతులో పాతి పెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు ఉత్తపుత్రుడిని, దత్తపుత్రుడిని, వదినమ్మని, చెల్లెమ్మని అందరినీ కూడా ఆ ఈవీఎం బాక్సులో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ, ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.